సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు మన కోసం జరుగుతున్న ఎన్నికలు, మన నగరం అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు. మన వార్డులో ఎవరైతే బాగా అభివృద్ధి చేయగలుగుతారో, వార్డులో ఉన్న సమస్యలను ఎవరు పరిష్కారం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులను ఎన్నుకునే ఎన్నికలు. కాబట్టే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఓటరు నా ఇంటి పని అని చెప్పి ఈరోజు ఓటు మిస్ కాకుండా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, మిగతా అన్ని పార్టీల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు వరకు ఎన్నికలు, రేపటి నుంచి మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉండాలి. ఎటువంటి ఉద్రిక్తతలకు లోను కాకుండా ప్రజలను స్వేచ్ఛగా ఓటు హక్కు వేయించే బాధ్యత కూడా మనదే. చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా ఉదార స్వభావంతో అందరూ కలిసిమెలిసి ఎన్నికల పండుగను జరుపుకుందాం. మహబూబ్నగర్ పట్టణంలో ఎటువంటి ఘర్షణలకు, విభేదాలకు తావు లేకుండా ఒక ఆదర్శవంతమైన కార్పొరేషన్గా దీన్ని తెలంగాణ ప్రజలకు చూపాల్సిన బాధ్యత ఉంది. కేవలం మీకు మనసుకు నచ్చిన వాళ్లకు ఓటేసి హైయెస్ట్ పోలింగ్ ఈ మహబూబ్నగర్ పట్టణంలో జరగాలి. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. 197,000 మంది ఓటర్లు ఈ కార్పొరేషన్లో ఉన్నారు. 85-90% దాకా పోలింగ్ శాతం పెంచాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. మొట్టమొదటిసారిగా మన కోసం వస్తున్న ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, గృహిణులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కావచ్చు, అందరూ కూడా సమయం తీసుకొని వచ్చి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా.